హలో గురు నమస్తే. ఈరోజు మన మజిల్ బిల్డింగ్ సిరీస్‌లో డే 8 అన్నమాట. పొద్దున్నే లేసి ఎంప్టీ స్టమక్‌తో మన మజిల్ బిల్డింగ్ షేక్ అయితే తాగేసి ఈరోజు మార్నింగే ఎళ్ళిపోయాం జిమ్‌కి. ఎళ్ళిపోయి ఫస్ట్ ప్రీ వర్కౌట్ తాగేసి ఈరోజు మనది బ్యాక్ అండ్ కాఫ్స్ అన్నమాట. బ్యాక్ ఒక 5 వేరియేషన్స్ చేశాను. ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లాట్ పుల్ డౌన్స్ లాగేశాను. ఎప్పుడు కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంట్రా అంటే ఎళ్ళంగానే ఫస్ట్ టీ షర్ట్స్ గాని, అప్పర్‌లు గాని తీసేసి వర్కౌట్ స్టార్ట్ చేసేత్తారు. ఎప్పుడు వార్మప్ చేసిన తర్వాత ఎప్పుడు మనం టీ షర్ట్ తీస్తామా అని చెప్పేసి వెయిట్ చేయాలి గురు. అప్పుడే ఒక వాల్యూ ఉంటది. మజా ఉంటది. మన బాడీ అందరూ చూస్తున్నప్పుడు మనం వర్కౌట్ చేస్తుంటే అబ్బా! ఏముందిరా బాడీ అని ఆళ్ళు ఫీల్ అవ్వాలి. అప్పుడు మనకు మంచి వాల్యూ ఇస్తారు. తర్వాత మనం పోజింగ్ అయితే యేసుకున్నాము. 5 వేరియేషన్స్ అయితే చేశాము. ప్రతీది పంప్ అయితే అల్టిమేట్ లెవెల్‌లో అయింది. ఈరోజు కట్ బనీన్ మీద కూడా చేశాను. జిమ్ ఎంప్టీగా ఉందని చెప్పి. లాస్ట్‌లో అయితే మనం పోజింగ్ యేసుకున్నాం. కండిషన్ అయితే అల్ట్రా పీక్ లెవెల్‌లో ఉంది గురు. సూపర్‌గా రెడీ అవుతుంది మన బాడీ అయితే. బల్కింగ్ కూడా ఆన్ పాయింట్ అవుతుంది. మజిల్ కూడా ఆన్ పాయింట్ బిల్డ్ అవుతుంది. చూడండి పార్ట్ టు పార్ట్ డివైడేషన్స్ చాలా అవుతుంది. ఇంటికొచ్చేసైతే మనం ప్రోటీన్ షేక్ తాగేసాము. తాగేసిన తర్వాత ఈరోజు ఎందుకో కోల్డ్ బాత్ చేయాలనిపించింది. సో, ఒక రూ. 50 ఐస్ తెచ్చుకున్నాను. ఇంట్లో వాటర్ టబ్ ఉంటే మనం ఏమి సీబమ్ లాంటి అల్టిమేట్ లెవెల్ కాదు కదా గురు మన బడ్జెట్. సో, ఇంట్లో చేసుకున్నాము. మన మీల్స్ అయితే కంప్లీట్ చేసాం.